CM Morning Breakfast Scheme. Telangana government is going to implement this scheme next academic year. పేద విద్యార్థుల కడుపు నింపడంతో పాటు గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్అవుట్స్ తగ్గించి పిల్లల్ని బడిబాట పట్టించే లక్ష్యంతో 2023 అక్టోబర్ 6వ తారీఖున అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం బ్రేక్ఫాస్ట్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆ కార్యక్రమాన్ని ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా లేకుండా నిలిపేసింది. 2025 సెప్టెంబర్ 25న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ స్ఫూర్తితో నేను తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆయన అక్కడికక్కడే ప్రకటించారు. ఆల్రెడీ తెలంగాణలో 2-3 నెలల పాటు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఒక ప్రోగ్రామ్ని చెప్పా పెట్టకుండా ఆపేసి అదే పథకం వేరే రాష్ట్రంలో నడుస్తుంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అదే కార్యక్రమాన్ని మళ్ళీ ఇక్కడ అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. గతంలో ఈ పథకం వల్ల తెలంగాణలో ఉన్న 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది పేద విద్యార్థులు లబ్ధి పొందారు. అంతా నిరుపేద పిల్లలు, పొద్దున్నే లేచి సెలనమో బొలనమో వేసుకొని స్కూల్కి వచ్చేటోళ్ళు. అట్లాంటి పిల్లలకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టడం వల్ల వాళ్ళు స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇట్లాంటి పథకాన్ని దాదాపు 22 నెలలుగా పిల్లలందరికీ దూరం చేసి పోనీలే ఇప్పటికన్నా ఒక మంచి పథకాన్ని కంటిన్యూ చేయాలన్న సదుద్దేశం వచ్చినందుకు మీకు థ్యాంక్స్. వచ్చే విద్యా సంవత్సరం దాకా ఆకుండా ఇమీడియట్గా ఈ పథకాన్ని పునరుద్ధరిస్తే చాలా బాగుంటుంది.